ఇండియన్ పొలిటికల్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఎవడికి బీఫామ్ ఇస్తే వాడు క్యాండిడేటా? ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టదా ఈసీ? ఎప్పుడైనా అమెరికాలో సిస్టమ్ మాదిరిగా ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టాలా? ఇప్పుడు ఒక కనీసం యువజన శ్రామిక రైతు పార్టీ ఉంది, దాని ద్వారా నామినేషన్లు తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీకి మెంబర్షిప్ ఉంటుంది. ఇంటర్నల్ ఎలక్షన్ ఏది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్లో ఎవడైతే గెలుస్తాడో ఆ పార్టీ తరఫున వాడికి బీఫామ్ ఇచ్చేటట్టు డిక్లేర్ చేయాలి. ప్రజలకు సంబంధం లేకుండా, కార్యకర్తలకు సంబంధం లేకుండా పార్టీ అధ్యక్షులు వాడికి నచ్చినోడు పేరు రాసుకుంటాడు, వాడికి డబ్బులు ఇచ్చినోడు పేరు వాడు రాసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది మొత్తం ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఎప్పుడో చెప్పా, జనరలిజం చచ్చిపోయింది, కమ్యూనిజం చచ్చిపోయింది, హ్యూమనిజం చచ్చిపోయింది, సోషలిజం చచ్చిపోయింది. మిగిలిండే రెండు విషయాలు, ఒకటి క్యాపిటల్, రెండోది టూరిజం. ఈ రెండే బతికుండే.